Thank you for coming, sir. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు నేను ఎన్టీ రామారావు గారి అభిమానిని. ఆయన సినిమా తప్ప ఇంకో సినిమా కొన్నాళ్ళు అయితే వెళ్ళేవాళ్ళం కాదండి. దొంగతనంగా వెళ్ళేవాళ్ళం. వెళితే భలే ఉంది ఆ సినిమా అంటే. దొంగతనంగా ముసుకేసుకుని కాదు, కానీ మా నాడు ఎవడో చూడలేదు కదా అన్నట్టుగా. అలా అంటే ముందు రామారావు నాగేశ్వరరావు మధ్య ఎక్కువ పోరాటం అండి. అది అక్కినేని నాగేశ్వరరావు రామారావు ఆ ఇద్దరికి మధ్య ఎక్కువ పోరాటంలాగా ఉండేది. అభిమానులు విపరీతంగా ఉండేవాళ్ళం అండి. అలాంటి సందర్భంలో శోభన్ బాబు గారి సినిమా నేను మొట్టమొదట చదువుకుంటున్న రోజుల్లో చూసి పడిపోయింది మానవుడు దానవుడు అండి. అసలు ఈయన శోభన్ బాబేనా అంటే, శోభన్ బాబు గారు అంటే ఏదో ప్రేమ, మామూలుగా చిన్న లవ్ సీన్లు కాస్త అలా కుటుంబ గాథా చిత్రాలు ఇలా ఉంటాడు అనుకునే చోట ఆయన అసలు ఆ రెండో క్యారెక్టర్ ఉంటుంది మానవుడు దానవుడు. అసలు అది మానవుడు మానవులు మేము ప్రయత్నం చేసాము, కానీ ఆర్డర్ అటు ఇటు వేసి పొరపాటు చేసాం. ఎప్పుడు కూడానండి అంటే చెయ్యి కాలి నాకు తెలుస్తుంది ఒక్కోసారి ఇది తప్పు అయింది అని. అది ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ చేసి, సెకండ్ హాఫ్ని కనుక ఫస్ట్ హాఫ్ చేసి కరెక్ట్గా ఎడిట్ చేసుకున్నట్టయితే మాత్రం ఆ సినిమా కూడా చాలా బాగా ఆడి ఉండేదని మా ఉద్దేశం అండి. మేము రచయితలుగా వారితో నాకు 12 సినిమాలు రాసినట్టు గుర్తు. ఇందాక మా 350 సినిమాలు లెక్క చూస్తా అంటే నాకు 11 కనపడి, కానీ మేము 12 రాసినట్టు గుర్తండి నాకు. ఆయనతో 12 సినిమాలు రాశాము. కొన్ని జ్ఞాపకాలు, కొన్ని చేదు జ్ఞాపకాలు, కొన్ని మధురమైన జ్ఞాపకాలు. మహాసంగ్రామం అప్పుడు చేదు జ్ఞాపకం అండి. మీ అందరికీ తెలుసు, అభిమానులందరికీ. అది ఆయనకి అస్సలు ఎంత బాధేసిపోయిందో ఆ సినిమా ఆ టాక్ విని. అదే మరి సర్పయాగం అప్పుడు ఇదే స్టూడియోలో తీసేవాడిని సినిమాను. ఆయన ఎంత కమిటెడ్ అంటే 6 అవుతుందంటే 5 నిమిషాల ముందు ఇలా చూసేవారండి. 6 అయితే నెక్స్ట్ షాట్ ఉండదు, అసలు ఒప్పుకోరు. నాకేంటంటే ఒక షాట్ తీయాలి, నేను మెల్లిగా దగ్గరికి వెళ్ళా. ఇవాళ కొంచెం 6 దాటినాక ఒక షాట్ తీద్దామని. ఏం షాట్ తీస్తారు అన్నాడు. అంటే ఇక్కడే అనుకుంటా, ఈ పైనేమో మరి, అది నాకు బాగా గుర్తు. కిటికీలో సన్ సెట్ అవుతూ ఉంటాడండి, ఆ పక్కన కనపడుతూ ఉంటాడు. మీరు ఒకసారి కిటికీలోంచి అటు చూసి ఇటు తిరిగి 2 చేతులు చూసుకుంటారు అన్నాడు. ఎందుకు చూసుకుంటాను అన్నాడు. మీరు డాక్టర్ అండి, ప్రాణం పోసే చేతులతో ప్రాణం తీసి వచ్చాను అని చూసుకోండి. అబ్బా నేను చేస్తా అని ఆయన అలాగే కూర్చొని 6:45కి తీసేవాడు నా షాటు. నిజంగా మీరు సర్పయాగం ఇప్పుడు దొరికితే చూడండి, అసలు ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడంటే ఆయన. మనం ఏదైతే చెప్పామో ఆ మాట, ఆ భావం మీకు ఆయన కళ్ళల్లో కనపడుతుందండి. ఇలా చూసి ఎలా అంటే నేనేనా ఈ చేసింది అని. అవును, అది అసలు ఇక చాలామంది ఎన్టీ రామారావుకి రాసినట్టే రాశానండి డైలాగులు. మీరు గమనిస్తే ఇదేంటి నేను ఈ డైలాగులన్నీ అన్నారు ఆయన. మీరు చెప్పండి సార్ అని. ఆ రోజు నాకేంటంటే ట్రాలీ తోసాను సార్, నేను ట్రాలీ తోస్తాను సార్ అని ట్రాలీ తోస్తా. ఆయన అట్లా ఒక్కొక్క మాట చెప్తాంటే అసలు గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టేసి టేక్ టూల్ చేయాల్సి వచ్చింది. ఆగలే కొట్టేస్తున్నారు వాళ్ళు. ఆయన చెప్తా అంటే డైలాగు ఎంత ఎమోషనల్గా ఆయన మాట్లాడుతా అంటే, అది నేను డైలాగ్ రాశానండి ఒకటి. ఆ డైలాగ్ రాసినప్పుడు కూతురు మీద ఆ డైలాగ్ చెప్పకుండా ఆయన మీరు గమనిస్తే అంటే అసలు నాకు ఆయన డైలాగ్ చెప్పలేదని నేనే మర్చిపోయా, డైరెక్టర్గా రైటర్గా. అక్కడ
ఆ ఎక్స్ప్రెషన్ మీరు ఒక్కసారి తలుచుకుంటే ఎంత మహానటన ప్రదర్శించాడు ఆయన అని. కానీ ఆడవాళ్ళందరూ ఇష్టపడేటువంటి ఒక అద్భుతమైన హీరో హత్యలు చేస్తే చూస్తారా? నేనంటాను మానవుడు దానవుడు, ఆ రోజులు వేరండి, ఇప్పుడు కాదు కదా అంటారు వాళ్ళు. రిలీజ్ రోజున సురేష్ గెస్ట్ హౌస్లో కూర్చుని పడ్డ టెన్షన్ ఎవరో తెలియదండి. టాక్ వచ్చింది, మర్నాడే వచ్చాడు ఆయన ఫ్లైట్లో. ఒకటే మాట అన్నాడు, గోపాలకృష్ణ గారు ₹1 తీసుకోకుండా మీ అన్నదమ్ముల కోసం నేను సినిమా చేస్తాను, ఇలాంటి సినిమా రాసుకోండి మళ్ళీ అన్నాడండి ఆయన. చూడండి, ₹1 తీసుకోకుండా చేస్తాను అంటే ఎంత ప్రేమించాడు మహానుభావుడు. అలా ఒక్కొక్క నటన అనేది సోగ్గాడని ఎందుకు అన్నారో కానీ ఆయన అలాగే ఉండేవాడండి. ఆడవాళ్ళు విపరీతంగా అభిమానించేది వాళ్ళనే కదా, సోగ్గాళ్ళనే అభిమానిస్తూ ఉంటారు. ఆయన వాళ్ళ కోసం అలాగే ఉండేవాడు. అలా ఒక మధురమైన జ్ఞాపకాలు. మళ్ళీ ఓపెనింగ్ రోజు ఇంకెక్కువ మాట్లాడుకోవచ్చు మనం. ఏమైనా శోభన్ బాబు గారు మళ్ళీ తెలుగు నాటే పుట్టాలి, మళ్ళీ హీరో అవ్వాలి, మళ్ళీ మన మనవాళ్ళు ముని మనవాళ్ళు అందరూ ఆయన్ని చూసి ఆనందపడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో శ్రీనివాస్ గారిని బొకేతో సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.